ఇంత మంచి చికెన్ కర్రీ చేసుకోవడం ఎలా మిస్ అయ్యానా అని అనుకోకుండా ముందుగా నా రెసిపీని ఫాలో అవ్వండి. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను. కొంచెం దగ్గరగా ఉండేలాగా. అది మనకి రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని కళాయిలో అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా చికెన్ పీసెస్కి పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. కర్రీకి సరిపడా ఎంత కావాలో అంత. నాన్ వెజెస్లో కాబట్టి కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. ఓకేనా? దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకొని కలిపేసుకోండి. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి వేసేసి కలిపేసుకోండి. నేనైతే మొత్తం ఒకేసారి కలిపేసుకున్నాను. లేదంటే ముందుగా చెప్పినట్టు ఓన్లీ పౌడర్స్ వరకే వేసి మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి స్లోగా. అసలు హైలో పెట్టకూడదు. అసలు కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మొత్తం చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. కర్రీ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ట్రై చేసి కామెంట్ అయితే చేయండి.